హాయ్, నేను డాక్టర్ కృష్ణప్రసాద్, కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్, శ్రీవారి హాస్పిటల్. ఈరోజు మనం ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా రూరల్ ఏరియాస్లో అండ్ న్యూలీ డెవలప్డ్ అర్బన్ ఏరియాస్లో వచ్చే డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు స్క్రబ్ టైఫస్. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సాఫ్ట్ టిక్స్ అని ఉంటాయి. టిక్స్ అంటే తెలుగులో వచ్చేసి బుడ్డపిడతలు లేదా గోమార్లు అంటూ ఉంటారు. ఇవి జనరల్గా ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి అండ్ ఆ చెట్లు కొట్టేయడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాస్కి వచ్చి జ్వరాలను కొట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వచ్చేసి పేషెంట్స్కి హై గ్రేడ్ ఫీవర్స్తో వస్తూ ఉంటారు. ఒళ్ళు నొప్పులు, తర్వాత కాలు నొప్పులు ఉండడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, నీరసం ఉండడం, అలసట ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. జనరల్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి కణాలు అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా సివియర్ కండిషన్స్లో లివర్ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి చనిపోయేదానికి కూడా ప్రమాదం ఉంటుంది. తర్వాత ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరుకొని ఆయాసం కూడా కలుగజేస్తూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్. జనరల్గా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎవరికి ఎక్కువగా వస్తుందంటే పెట్స్ పెంచుకునే వాళ్ళకి, లేదా మేకలు, గొర్రెలు, ఇవి లైఫ్ స్టాక్ పెంచే వాళ్ళకి, తర్వాత అగ్రికల్చరల్ పాపులేషన్, తర్వాత ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి లేదా ట్రావెల్ చేసే వాళ్ళకి, ఏదర్ ఫర్ రిక్రియేషనల్ పర్పస్ కావచ్చు, జనరల్ ట్రావెల్ చేసే వాళ్ళకి, తర్వాత కొత్తగా డెవలప్ అయిన కమ్యూనిటీస్ లైక్ ఫారెస్ట్ అన్ని కొట్టేసి గేట్లే కమ్యూనిటీస్ కానీ, కొత్త బిల్డింగ్స్ కొత్తగా చేరిన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుంటారు కదా, అటువంటి ఏరియాస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి బైట్ మార్క్స్, ఏ టిక్ అయితే చెప్పానో జనరల్గా బాడీలో ఎక్కడైనా కుట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నల్లగా మారుతుంటుంది. దాన్ని మేము ఇష్షార్ అంటాము. మేము ఇక్కడ మన శ్రీవారి హాస్పిటల్లో చాలా కేసెస్ చూసాము. వాటిలో పెక్యులర్ కేసెస్ ఏంటంటే, ఒకటి మూతి మీద కుట్టి వచ్చారు, అప్పర్ లిప్ మీద. రెండోది వచ్చేసి ఆర్మ్ పిట్ లో కుట్టి వచ్చారు. ఒక పేషెంట్ సివియర్ ఇయర్ పెయిన్ అని వచ్చారు. ఓటోస్కోప్ తో చూస్తే లోపల వైట్ కలర్ మెటీరియల్, ప్రాబుల్ వ్యాక్స్ అనుకుని తీసిన తర్వాత అది సాఫ్ట్ టిక్ వచ్చింది. పేషెంట్ కి మెడికేషన్స్ యాడ్ చేసాం. అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ రికవర్ అయిపోయారు. తర్వాత ఇంకా ఏరియాస్ అంటే లెఫ్ట్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో రావడం, లెఫ్ట్ సుప్లాస్కాపులర్ ఏరియాస్ లో చూసాం. వెనకాల పిర్రల దగ్గర రావడం, పిర్రల మధ్యలో రావడం, తర్వాత తొడ మీద చూసాము. వీటిలో ప్రాబ్లం ఏంటంటే, పేషెంట్స్ ఫస్ట్ టైం అడిగినప్పుడు ఏమైనా ఖర్చాయంటే లేదని చెప్తారు. వాళ్ళకి బహుశా తెలిసి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా కన్సీల్డ్ ఏరియాస్ లో కరుస్తూ ఉంటాయి. లైక్ ఆర్మ్పిట్స్, గ్రోయిన్స్, ఇటువంటి ఏరియాలో కరుస్తూ ఉంటాయి. ఈ స్క్రబ్ టైఫస్ అనే డిసీజెస్ కి రైట్ టైంలో డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ తో 100% రికవరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేట్ గా డయాగ్నోసిస్ చేసినందువల్ల మోర్టాలిటీ అంటే చనిపోయేదానికి వెరీ హై ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల పేషెంట్స్ ఎవరికన్నా హై గ్రేడ్ ఫీవర్స్ లేదా ట్రావెల్ హిస్టరీ లేదా ఇటువంటి బైట్ మార్క్స్ ఏమైనా ఉంటే డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు కంపల్సరీ మీరు ప్రొయాక్టివ్ గా ఇన్ఫార్మ్ చేస్తే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.